పూర్వము మధురా నగరంలో ఒక అన్యోన్య దంపతులు ఉండేవారు. ఒకరోజు ఆ దంపతులకి ఏదో పని పడి అతగాడు పక్క ఊరు వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. భార్య, మీరు ఒంటరిగా వెళ్ళకండి, నేను కూడా వస్తాను, తీసుకువెళ్ళండి అని అడుగుతుందట. ఆయన, వద్దు, నేను వెళ్ళొచ్చేస్తాను, నువ్వు ఇంటి పట్టునే ఉండు అని చెప్పి ఆవిడ్ని ఇంటి దగ్గరే ఉండమని అతను బయలుదేరి పెడతాడు. ఆమె ఇంటి వద్దే ఉండి భర్త రాక కోసం ఎదురు చూసి కాసేపటికి సొమ్మసిల్లి కింద పడిపోయి చనిపోతుందట. ఈ వార్త తెలిసి ఆమె భర్త పరుగున తిరిగి వెనక్కి వస్తాడు. అయ్యో అని చెప్పి బాధపడుతూ ఆమె మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకొని దుఃఖిస్తూ అతను కూడా మరణించాడట. చూసారా, అన్యోన్య దాంపత్యము అంటే ఒకరి పట్ల ఒకరికి అంతటి అనురాగము ఉండాలి అని అర్థం చేసుకోవాలి మనం. అంటే చచ్చిపోమ్మని కాదు, అంతటి ప్రేమాభిమానాలు, నమ్మకము ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఉండవలసిన అంశము. జై గురుదేవ.